నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అదేదో సినిమాలో ఒకరి తల మరొకరి తలను ఢీకొంటే అమ్మో కొమ్ములొస్తాయని చెప్పి మళ్ళీ తలను రెండోసారి ఢీకొట్టారు. బొమ్మరిల్లు సినిమాలో కూడా మనం ఈ సీన్ చూసాం. కానీ రియల్ లైఫ్‌లో మనిషికి కొమ్ములు రావడం చూసారా? మనుషులకు కొమ్ములు రావడం ఏంటి? నిజంగా జరుగుతుందా అనుకుంటున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఓ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఇలా కొమ్ము మొలిచింది. ఆ పూర్తి వివరాలంటే ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా రాహ్లీ ప్రాంతానికి చెందిన శ్యామ్ లాల్ యాదవ్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రిందట ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతని తలకు గాయమైంది. కొన్ని రోజులకు ఆ గాయం మానింది. కానీ అదే ప్లేస్‌లో ఓ కొమ్ము బయటకు వచ్చింది. పెరగడం మొదలైంది. ముందుగా కొంత వింతగా భావించి ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత దానికి అలవాటు పడిపోయారు శ్యామ్‌లాల్. దీంతో ఆ కొమ్మును ఆయనే కట్ చేసుకునేవారట. కానీ అది ఇంకా పెద్దది కావడంతో శ్యామ్‌లాల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్లారు. కానీ ఈ వింత సమస్యకు ఎక్కడ ఫలితం కనిపించలేదు. అలా చివరకు భాగ్యోదయ్ తీర్థ ఆసుపత్రిలోని వైద్యులు శ్యామ్‌లాల్ తలపై మొలిచిన ఈ కొమ్మును తొలగించారు. అయితే శ్యామ్‌లాల్ సెబేషియస్ హార్న్ అనే సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్స్ చెప్పారు. ఇది సాధారణంగా సూర్యకిరణాలు ఎక్కువగా స్కిన్ను తాకితే వస్తుందని తెలుస్తోంది. దీన్ని డెవిల్స్ హార్న్ అని కూడా పిలుస్తారు. సెబేసియస్ కొమ్ములు సాధారణంగా ప్రమాదకరం కానప్పటికీ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణితిలా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ద్వారా ఈ కొమ్మును తొలగించాలని డాక్టర్ విశాల్ గాజు బిఏ చెప్పారు. ముందుగా టెస్టులు నిర్వహించి ఆ కొమ్ము మూలాలు లోపల లేకపోవడంతో సర్జరీ కాస్త సులభంగా చేయగలిగామని తెలిపారు. అలాగే ఈ తరహా కేసులు చాలా అరుదన్న డాక్టర్ విశాల్ ఈ సర్జరీకి సంబంధించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురించేందుకు పంపిస్తామని వెల్లడించారు.